నేను కొడితే మామూలుగా ఉండదు, బయటికి వస్తే మళ్ళా భూకంపం పుట్టాలి. కేసీఆర్ తులం బంగారం కోసం కాంగ్రెస్కు జనం ఓటేసిండు, నేను చెప్తే వినలే, అత్యాశకు పోయి ఆగమైనరు, కైలాసం ఆటలో పెద్ద పాము మింగినట్టయింది, తెలంగాణకు ఇదో మంచి గుణపాఠం అని కామెంటు. ఫామ్ హౌస్లో పార్టీ కార్యకర్తలతో సమావేశం. కాంగ్రెస్ను నమ్మి అధికారం ఇస్తే ప్రజలను నట్టేయటం ఉంచిందని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. 14 నెలలు ఓపిక పట్టామని ఇకపై ప్రత్యక్ష ప్రజా పోరాటాలు లేవదీయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. అవసరమైతే తాను కూడా పోరాటానికి వస్తానని చెప్పారు. ఇన్నాళ్ళు నేను మౌనంగా ఉన్నా, గంభీరంగా ఉండి చూస్తున్నా. నేను కొడితే మామూలుగా ఉండదు, వట్టిగా కొట్టను కదా, నేను బయటకు వచ్చిందంటే మళ్ళీ భూకంపం పుట్టాలి అని అన్నారు. జరాసంగం నుంచి పాదయాత్రగా వచ్చిన జైరాబాద్కు చెందిన 500 మంది పార్టీ కార్యకర్తలు శుక్రవారం ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్తో సమావేశమైనటువంటి సందర్భంలో ఆయన మాట్లాడిండు. ఈయన ఎందుకు మాట్లాడిండు? ఇవాళ బీసీల యుద్ధ బేరి మోగుతా ఉంది, బీసీలంతా చైతన్యమైతే అవుతా ఉన్నారు కాబట్టి టాపిక్ డైవర్షన్ లోకి తీసుకుపోవాలి అనేటువంటి దుకాణం తెరిచిరు. లేకపోతే ఆయన వచ్చిండా, బయటకు వచ్చిండా? ఆ దుకాణం తెరిచింది దీనికోసమే. మీ కుట్రలు పసిగట్టలేనంత పిచ్చోళ్ళు బీసీలు కాదు. ఒకప్పుడు ఉండే మీరు కుట్రలు పని, ఈసారి ఈ కుట్రలకు ఇంకా కుదరదు, పులిస్టాపే. మీరు ఎన్ని డ్రామాలు వేసినా, ఎన్ని వేషాలు వేసి ఎన్ని కథలు చెప్పినా కూడా బీసీలమంతా ఒక్కటైనము, మీ తమాషా చూస్తూనే ఉన్నాము. నువ్వు లేస్తే మనిషి, నేను కొడితే మామూలుగా ఉండదు. ఏం కొడతావు, ఎవరిని కొడతావు? ఫస్ట్ నిలవాడు సరిగా. ఇదే చెప్తున్నా. ఫామ్ హౌస్ లో సోజ్ ఎప్పుడు కాదు, దమ్ముంటే అసెంబ్లీకి రా. కేసీఆర్ ఏమన్నా బలంగా కొడతావా, ముందు చక్కగా నిలబడు, నేర్చుకో అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారని కేసీఆర్ అంటున్నారు, కానీ ఎవరు బాధపడడం లేదు. కేసీఆర్ మాదిరి హామీలను మేము ఎగ్గొడతలేం. గత ప్రభుత్వ హయాంలో 10 ఏళ్లలో ఇవ్వలేని ఉద్యోగాలను ఏడాదిలోనే ఇచ్చాం. కేసీఆర్ అప్పులు అప్పగించినా అధైర్యపడకుండా పథకాలు అమలు చేస్తా ఉన్నాం. సోషల్ మీడియాలో నాకంటే కేసీఆర్కు బాగా లైకులు వచ్చాయట. పేడ్ బ్యాచ్తో లైకులు తెచ్చుకుంటే గొప్పన. కేసీఆర్ కాలం జల్లిన 1000 రూపాయల నోటు, ఆ 1000 రూపాయల నోటు సమాజంలో ఉంటే ఏమైనా ప్రయోజనం ఉందా? జైలుకు వెళ్ళడం తప్ప. ఫామ్ హౌస్లో సోది చెప్పుడు కాదు కేసీఆర్, దమ్ముంటే అసెంబ్లీకి రా. రుణమాఫీ సహా అన్ని పథకాల లెక్కలు చెప్తా. కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్, బలంగా కొడతావా, ముందు చక్కగా నిలబడు, నేర్చుకో. ప్రజలెవరు బాధపడతలేరు, అధికారం పోయి నువ్వే బాధపడుతున్నావు. తులం బంగారానికి అమ్ముడు పోయారని ప్రజలను అవమానిస్తావా అని ఫైర్. ఇక ఫామ్ హౌస్లో ఉంటూ అక్కడికి వచ్చిన వాళ్ళకు సోది చెప్పుడు కాదు, దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రాని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరాడు. స్పీకర్ పర్మిషన్ తీసుకొని అసెంబ్లీ పెడతాం, ఎస్సీ వర్గీకరణ కులగణన నివేదిక మీద చర్చిస్తాం. నువ్వు అసెంబ్లీకి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కులగణన బీసీల లెక్క చెప్తామని చెప్పిందో ఇక దుకాణం తెరిచిండు కేసీఆర్. ఇప్పుడు ఏంది, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు తీస్తే అందులో ఈ వెలమోళ్ళు ఉండరు. ఇక అది వెలమోళ్ళు ఉండరు. ఈయన సర్వేలో పాల్గొనలే కేసీఆర్. కులగణన సర్వేలో ఈయన పాల్గొనలేన లేడు, మన జనాభా లెక్కలలో లేనలేడు. ఈయన లేడు, హరీష్ రావు లేడు. ఆయా సర్వే నిర్వీర్యం చేయడానికి, బీసీలను దెబ్బకొట్టడానికి సర్వేలో పాల్గొనలే. ఇప్పుడు కరెక్ట్గా సర్వే మేము బయటికి తీస్తామని సర్వే మీద చర్చ జరిగే టైంకి దుకాణం తెరిచిండు. అట్లా డైవర్ట్ అన్నట్టు. మేము అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాల లెక్కలు చెప్తాం, అక్కడే నువ్వా మేమా తెలుసుకుందామని అన్నారు. రంగారెడ్డి జిల్లా ఫరక్ నగర్ మండలం మొదలగిద్దలో ప్రభుత్వ పాఠశాల 150వ వార్షికోత్సవం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్కు చిత్తశుద్ధి, నిజాయితీ, నాయకత్వం మీద నమ్మకం ఉంటే అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేశారు. ఆయన కొడితే బలంగా కొడతారట, కొట్టుడు కాదు, ముందు నువ్వు చక్కగా నిలబడు, నేర్చుకో. నీ పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజానికి తెలియదా? ఫామ్ హౌస్లో పడుకొని నీకున్న మెదడు కూడా పోయినట్టుంది అని చెప్పి విమర్శించారు. ఇది కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి మధ్య జరిగినటువంటి అంశం. ఇక్కడ ఈయన లేచేది లేదు, కొట్టేది లేదు, కొట్టుడు అయిపోయింది, ఈయన దుకాణం అయిపోయింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రెండే అంశాలు, ఒకటి ఎంఆర్పిఎస్, రెండోది బీసీ యుద్ధబేరి. ఈ రెండే. డోలు దెబ్బ మోగుతుంది, లేకపోతే మోకు దెబ్బ మోగుతుంది. ఇట్లా మోగితే బీసీల దెబ్బ మోగుతుంది. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.